చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా 157 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గర్కపాటి, సుస్మిత కొణిదెల, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. తాజాగా యూనిట్ కేరళలో 3వ షెడ్యూల్ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్లో బ్యూటిఫుల్ సాంగ్తో పాటు కీలకమైన టాకీ పోర్షన్ని షూట్ చేశారు. సాంగ్ సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. 3వ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్ స్టైల్ లుక్లో అలరించారు. దర్శకుడు అనిల్ రావుపూడి స్టైల్కి తగ్గట్టుగా షూటింగ్ జెట్ స్పీడ్గా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. మెగా 157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. 3వ షెడ్యూల్ కేరళలో పూర్తి చేసుకుని మెగాస్టార్ తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ ఒక అందమైన పాట కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత మెగా 157 బృందం అందమైన కేరళ షెడ్యూల్ను ముగించింది. ఈ షెడ్యూల్ గత 10 రోజులుగా కొనసాగుతుంది. నయనతార మరియు చిరంజీవిపై చిత్రీకరించబడుతున్న ఒక రొమాంటిక్ పాట కూడా ఈ షెడ్యూల్లో పూర్తయింది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు అతని అసలు పేరు శంకర వరప్రసాద్ పేరు పెట్టారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం స్వరకర్తగా ఉన్నారు. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కేథరిన్ తెరిస్సా కూడా మరొక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్తో ఒక అతిథి పాత్ర చేయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుందని దర్శకుడు అనిల్ రావుపూడి వెల్లడించారు. చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు సూచిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ఒక స్కూల్ డ్రిల్ మాస్టర్గా, శివశంకర్ వరప్రసాద్గా కనిపించనున్నారని కూడా ఒక టాక్ ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి కొత్త లుక్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్తో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అనిల్ రావుపూడి వరుసగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు. దాంతో మెగా 157 కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.